అకాల వర్షానికి ఆబాద్ జమ్మికుంటలో మూదాం తిరుపతి అనే రైతుది పొలం మొత్తం నీళ్ళలో మునిగిపోయిందని చెప్పి మొన్నటి నుండి ఫోన్ చేస్తుంటే మేము ఈరోజు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చేద్దామని వచ్చి ఫీల్డ్ మీద చూసేసరికి 2 ఎకరాల వరి పొలం జై శ్రీరామ్ వరి పొలం మొత్తం నీటిలో మునిగిపోయి మొత్తం మొలకలు వచ్చినాయి. అధికారులు ఇంతవరకు వ్యవసాయ అధికారులు కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి రైతులపైన కేవలం ప్రకటనలు చేస్తున్నారు తప్ప ఎలాంటి క్షేత్రస్థాయిలో పరిశీలన కానీ వారిపై ఎంక్వైరీ చేసి వీళ్ళకి రైతులను ఏ విధంగా ఆదుకుందాం అనేది ప్రభుత్వం అసలు ఆలోచన చేయట్లేదు. కనీసం ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు ఆయన హైదరాబాద్కే పరిమితమైన తప్ప హుజురాబాద్కి రావడం లేదు. ఈ కేవలం ప్రకటనలకి కాకుండా ఎమ్మెల్యే గారైనా మంత్రులైనా ప్రభుత్వమైనా కూడా ఇప్పటికైనా ఈ ఇట్లా నష్టపోయినటువంటి రైతులను ఆదుకొని వారికి నష్టపరిహారం ఎకరానికి 35,000 చొప్పున ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. అలాగే ఈ రైతు పాపం జై శ్రీరామ్ అంటే ఆయన సొంతగా కూలీలను పెట్టుకుంటే ఎక్కువైతుందని చెప్పి సొంతగా వేసుకున్నప్పటికీ కూడా ఇవాళ అకాల వర్షానికి నష్టపోయాడు. దీన్ని ప్రభుత్వం వెంటనే అధికారులను పంపి రైతుకి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. జమ్మికుంట పట్టణ పరిధిలోని కేశవపురం, మోతులగూడెం, ఆబాద్ జమ్మికుంట పట్టణాల్లో అకాల వర్షానికి వరి కొయ్యకుండానే ఇబ్బంది పడుతున్నప్పటికీ, కొంతమంది కోసిన వాటిని మార్కెట్లో పోసి కొనలేకపోయిన ఇబ్బంది పడుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో చీమకు చికుట్టినట్టు కూడా అనిపించడం లేదు. అయితే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఏది ఉన్నారో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉస్మానాబాద్ మార్కెట్లో వడ్లు తెచ్చినప్పుడు కూడా మొత్తం వడ్లు కొనుగోలు చేయడం జరిగింది. అదే మన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆయన సీటీకే పరిమితమై ఓన్లీ సోషల్ మీడియాలోనే పనిచేస్తుండే కానీ క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదు. ఈరోజు మీ ఆబాద్ కూడా ఫీల్డ్ రావడం జరిగింది. ఇది జై శ్రీరామ్ వడ్లు ఇంకా మిగతా పొలాలు చాలా పొలాలు కూడా ఉన్నాయి. అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. వారి వ్యవసాయ అధికారులు ఏమనంటే సర్వే చేస్తాం, డిజిటల్ సర్వే అని చెప్తున్నారు కానీ ఇంకా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయలేదు. తక్షణమే అధికారులు పరిశీలన చేసి రైతులు నష్టపరిహారం చెల్లించాలనేది బీజేపీ పార్టీ శాఖ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఏ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం, మార్కెట్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేపడతామని బీజేపీ పార్టీ హెచ్చరిస్తున్నాం. అంతే కదా.